ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటారు. ఫస్ట్ 10th వాళ్ళ తొలి అడుగు పడేది 10th క్లాస్లో. 10th క్లాస్ తర్వాత వాళ్ళ అడుగు ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమేమి అంశాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్లో ఒకవేళ ఒక విద్యార్థి ఎంపీసీ తీసుకున్నాడు అనుకోండి, ఆ విద్యార్థికి ఏమేమి అవకాశాలు ఉంటాయి, ఎక్కడెక్కడ పోవాలి, ఏమేమి చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి, ఆ విద్యార్థి JEE మెయిన్స్ రాయొచ్చు, తర్వాత JEE అడ్వాన్స్ ఉంటుంది. లేకపోతే లోకల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు తెలంగాణలో చదివితే తెలంగాణ, ఏపీ చదివితే ఏపీ, అలా లోకల్ గవర్నమెంట్ నిర్వహించే ఎంసెట్ పరీక్షలు ఉంటాయి. దాని తర్వాత NDA అని నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని ఉంటుంది. తర్వాత ఇండియన్ నేవీలో కూడా ఇంటర్ తర్వాత జాయిన్ అవ్వచ్చు వాళ్ళు ఎంబీసీ విద్యార్థులకి. JEE అడ్వాన్స్, JEE మెయిన్స్ క్వాలిఫై అయితే వాళ్ళకి ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయంటే NIT నెట్, ఇప్పుడు మనం ఉదాహరణకి నిట్ వరంగల్ ఉంది, అల్లో అవకాశం రావచ్చు. తర్వాత IIITలో అవకాశం వస్తుంది. తర్వాత CFITS అని ఒకటి ఉంటుంది, సెంట్రల్లీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత అదొకటి ఉంటుంది. ఇప్పుడు JEE అడ్వాన్స్లో క్వాలిఫై అయితే IIT, దేశంలోనే టాప్ కాలేజెస్ IIT కాలేజీలలో ప్రవేశం జరుగుతుంది. అది వాళ్ళకి సంబంధించిన అంశాలు. దాని తర్వాత ఇది చేయడం వల్ల వాళ్ళకి లభించే అవకాశాలు ఏంటంటే, ఒకవేళ ఎంపీసీ తీసుకున్న విద్యార్థికి ఇంజనీరింగ్ చేయొచ్చు, లేదా సైన్స్ అండ్ రీసెర్చ్లోకి వెళ్ళొచ్చు, లేక డిఫెన్స్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఐటీ సెక్టార్. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఐటీ సెక్టార్లోకి వెళ్ళొచ్చు, దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు. ఇలా ఎంపీసీ చదివిన విద్యార్థులకి ఉండే అవకాశాలు ఇవి అన్నమాట. తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్న విద్యార్థులు డిగ్రీలో ఏమేమి తీసుకోవాలి అంటే, డిగ్రీ ఏం చేస్తారంటే MBBS చేయొచ్చు, లేకపోతే BDS చేయొచ్చు, లేకపోతే B.Pharmacy చేయొచ్చు, లేదా BSc అగ్రికల్చర్ చేయొచ్చు, లేదా నర్సింగ్ చేయొచ్చు. తర్వాత BMLT అని ఉంటుంది, ల్యాబ్ టెక్నీషియన్, మనం నిత్యం ఉపయోగించేది. మనకి ఏదైనా డయాబెటీస్ ఉందనుకోండి ఉదాహరణకి, ఆ ల్యాబ్ టెక్నీషియన్ కాడికి పోయి బ్లడ్ ఇస్తాం, ఆ బ్లడ్ తీసుకొని తను చేస్తాడు, అదొకటి అనమాట. BSc జెనెటిక్, మన జెనెటికల్లీ మాడిఫైడ్. తర్వాత బీపీటీ అంటే ఫిజియో అథారిటీ అని ఒకటి ఉంటుంది అనమాట, అది దానికి సంబంధం. ఇప్పుడు ఇందులో ఏమేమి కోర్సులు ఉంటాయి ఏమేంటి తెలుసుకుందాం. ఇప్పుడు బైపీసీలో మనం దేశం మొత్తం నీట్ అందరికీ తెలిసిన విషయమే. నీట్లో ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే మనం డాక్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎంసెట్, లోకల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది ఇది. ఈ లోకల్ గవర్నమెంట్ ఎంసెట్లో ఏముంటుందంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఉంటుంది. తర్వాత ICAR, ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఇప్పుడు మామూలుగా తెలంగాణలో ఉంది, అది ICAR. అందులో కూడా ప్రవేశ పరీక్షల్లో జాయిన్ అవ్వచ్చు. దీంట్లో అవకాశాలు ఏమేమి ఉంటాయంటే డాక్టర్ అవ్వచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ అవ్వచ్చు, ఫార్మసిస్ట్ అవ్వచ్చు, బయోటెక్ అవ్వచ్చు. ఇలా ప్రతి దాంట్లో ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. ఒకవేళ ఇంటర్లో MEC తీసుకోవచ్చు. MEC తీసుకున్న తర్వాత ఏమేమి ఉంటాయి, BCom, CA, CMA, CS, BBA అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది. తర్వాత BSW అని ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్. ఇలా ప్రతి దాంట్లో ఒక్కొక్క అంశం ఉంటుందన్నమాట. CECలో ఇంటర్మీడియట్ చేస్తే బ్యాచిలర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, BCom అందరికీ తెలిసిందే. LLB అనేది స్టార్టింగ్ ఇంటర్ తర్వాతే. దీన్ని LLB చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్ తర్వాత చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఏమేమి ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయంటే, CA ఉంటుంది, అందరికీ తెలిసిందే, చార్టెడ్ అకౌంటెంట్. CMA కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్. LLB 5 years ఉంటుందన్నమాట. LLB అనేది ఇంటర్ తర్వాత. ఫ్యాషన్ డిజైనింగ్ అనేది కామన్, ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో రంగంలో చేసుకుంటారు కాబట్టి. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకరికి టీవీ రిపోర్టర్ అవ్వాలనే కోరిక ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ అనమాట. దీని తర్వాత అంశాలు ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయన్నమాట. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, CEC, HEC తీసుకుంటే ఏమేమి ఉంటాయి, ఏమేమి అవకాశాలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇంటర్ తర్వాత క్రియేటివ్ ఫీల్డ్స్ అంటే కొంతమందికి ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి యానిమేషన్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి మల్టీమీడియా. ఇలా క్రియేటివ్ ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతిదీ అదొక్కటే చేస్తే ఫ్యూచర్ కాదు, ప్రతి దాంట్లో అంశం దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ ఏముంటాయి, యానిమేషన్ అండ్ మల్టీమీడియా, ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్, ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైన్. ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ అనేది కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లో. ఇంటీరియర్ డిజైన్ ఇల్లు లేదు అంటే మనం నమ్మలేమన్నమాట. అలా డిఫరెంట్ ఇంటీరియర్స్, ఒక్క ఇంటీరియర్ కాదు, డిఫరెంట్, అది వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా చూస్ చేసుకుంటున్నారు. దాంతోపాటు ఫైన్ ఆర్ట్స్, పెయింటింగ్, మ్యూజిక్, డ్యాన్స్. ఇప్పుడున్న జనరేషన్కి కావాల్సిందే, రిలాక్స్ మోడ్లో కావాల్సిందే ఇవి అనమాట. తర్వాత ఫోటోగ్రఫీ, ఈవెంట్ మేనేజ్మెంట్. ఇలా ప్రతికి క్రియేటివ్ ఫీల్డ్లో ప్రతి అంశాలు దీనికి సంబంధించినవి ఉంటాయి. ఇంటర్ తర్వాత డిప్లొమా. ఆఫ్టర్ డిప్లొమా అయిపోయిన తర్వాత ఇందులో డిప్లొమా ఉంటుంది. ఆ డిప్లొమా వేరు, ఈ డిప్లొమా వేరు. ఈ డిప్లొమాలో హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. తర్వాత DCA, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అని ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ అని ఉంటుంది.
పాలిటెక్నికల్ లెటర్ ఎంట్రీ అని ఉంటుంది. ఇది ఏంటంటే ఇంజనీరింగ్ ఎంట్రీకి, అంటే ఇప్పుడు డిప్లొమా అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంజనీరింగ్ ఎంట్రీ అవ్వాలి అంటే 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది ఐఈ సెట్ అని. ఆ ఐఈ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఛాన్స్ ఇస్తారనమాట డైరెక్ట్గా. తర్వాత ఫారెన్ లాంగ్వేజెస్, ఇప్పుడు జనరల్గా అందరూ ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు. ఉదాహరణకు ఫ్రెంచ్ కానీ, జర్మన్ కానీ, రష్యన్ కానీ, ఇలా ప్రతిదీ నేర్చుకోవాలి అంటే ఇక్కడ కోర్స్ చేయాలి అనమాట.